హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు నా మన్మరాల కోసం నేను రోజు ఒక వెరైటీ చూపిస్తున్నాను కదా చేసేది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ దానికి ఏం చేస్తున్నానంటే స్వీట్ పొటాటో మురంగడ్డ ఉంటుంది కదా, దాన్ని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు చేసి ఉడికించుకున్నాను కుక్కర్లో. నీళ్ళు జాలీలో వేసి ఉడికిన తర్వాత స్టీమ్ పోయిన తర్వాత తీసేసి జాలీలో పోసేసుకుంటే నీళ్ళు కిందికి వెళ్ళిపోయినాయి. పైన స్వీట్ పొటాటో వచ్చింది మనకు. దాన్ని ఇట్లా గుండు గరిటెతో కానీ ఇంకా మనము ఏమంటారు, నేనైతే ఇదే ఉంది, గుండు గరిటె ఉంది, దీంతో నేను నలిపేసుకుంటున్నాను. మెత్తగా నలుపుకోవాలి. దీంట్లోకి డేట్స్ ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి 2 నానబెట్టుకున్నాను. గింజలు తీసేసి ఇదిగోండి, కడిగి గింజలు తీసేసి నానబెట్టుకున్నాను. 1-2 గంటలు నానబెట్టుకోవాలి. అవి మంచిగా నానిన తర్వాత ఇట్లా గుజ్జు తీసేసుకోవాలి. ఇట్లా బాగా పిసికేస్తే ఇదో ఈ గుజ్జు మాత్రమే దీంట్లో పోయాలి. ఇదేంటంటే పొట్టు అదంతా ఉంటుంది కనుక మనకు నారల్లాగా పొట్టులాగా వస్తే పిల్లలకు గొంతులో తట్టుకుంటుంది. కాబట్టి దీన్ని మనము ఇట్లనే వేసేయొద్దు. ఇది సపరేట్గా పిసికేసుకొని ఇదే జాలీలో వేసుకొని జాలీలో వేసుకొని బాగా నలిపేసుకోవాలి. చూడండి ఎట్లా పొట్టు ఇదంతా వెళుతున్నది, ఇదంతా తీసేసుకోవాలి. ఇది గిన్నెలు వేసుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసేసుకొని మళ్ళీ బాగా నలిపేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో స్వీటు ఇంకా గుజ్జు వెళ్తుంది కాబట్టి మనము ఉత్తగానే ఒకసారి పిండేసి పడేయొద్దు, వేస్ట్ అయిపోతుంది. అది బాగా నలిపేసుకోవాలి. ఇట్లా నలుపుకొని దీంట్లో మళ్ళీ జాలీలో వేసేసుకోవాలి. చిన్నది కూడా ఇనుప జాలి, చిన్నది ఛాయ్ జాలి ఉంటుంది కదా, అందులో కూడా వేసుకోవచ్చు. నేను స్వీట్ పొటాటోతో వేసుకున్నా కాబట్టి ఇదే జాలీని యూజ్ చేస్తున్నాను. చూడండి, మన కిందికి కూడా ఈ గుజ్జు వెళ్తుంది, మళ్ళీ తీసి దీంట్లో వేసుకోవాలి మనం కింది నుండి. ఈ ఖర్జూరం పేస్ట్లు చేయడానికి మనము ఈ ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదా, అవే వాడుకోవచ్చు. మనం వేస్ట్గా పడేయకుండా అవే వాడుకోవాలి. ఈ అడుగు గుజ్జు కూడా తీసేసుకొని దాంట్లో వేసుకుందాం. చూడండి ఎట్లా వచ్చేసింది. దీన్ని ఇంట్లో వేసుకొని బాగా నలిపేసుకోవాలి. దీంతో మెత్తగా నలుపుకోవాలండి, గడ్డలు ఉండవద్దు. ఎంత మెత్తగా ఉంటే పిల్లలకు గొంతులో తట్టుకోకుండా మంచిగా తినగలుగుతారు. ఇంతేనండి, సింపుల్. ఇంకా ఇందులో కొంచెం నెయ్యి వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇట్లా పిల్లలకు మనము వాళ్ళ రుచిని చూసుకొని వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మనము చేసి పెడుతుంటే వాళ్ళు కడుపు నిండా తినగలుగుతారు. అప్పుడే మనం కూడా హాయిగా ఉండగలుగుతాం. స్వీట్ పొటాటో డేట్స్తో ఈరోజు మా పాపకి బ్రేక్ఫాస్ట్ రెడీ.